పోలవరం నల్లమల సాగర్ అంశాన్ని ఎజెండాలో చేర్చేందుకు వీల్లేదని ఏపీ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తే ఎగువన వరద నీటిని మళ్లించే ప్రాజెక్టును తాము సైతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. పోలవరం నల్లమల సాగర్ను అనుమతించేది లేదన్న తెలంగాణ కృష్ణా బేసిన్ పరిధిని అనుసరించి నీటి వాటాను పెంచాల్సి ఉందని కోరింది. వారంలోగా ఇరు రాష్ట్రాలు ఎజెండా పంపాలన్న కేంద్ర కమిటీ 15 రోజుల్లో తదుపరి భేటీ తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. మొదటి సమావేశంలోనే వాడీవేడి చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తొలుత పలు అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సిడబ్ల్యూసీ చైర్మన్ తర్వాత ఏపీ పంపిన ఎజెండాలోని అంశాలు వివరించారు. ఇందులో పోలవరం బనకచెర్ల గురించి ప్రస్తావించగా గోదావరి నల్లమల సాగర్ను మొదటి దశలో ప్రతిపాదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు చెప్పారు. అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వలేదన్న తెలంగాణ ఏ ప్రాజెక్టు కోసమైనా ప్రతిపాదన వస్తే పరిశీలించి చెప్తామని తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును పరిశీలన కోసం భాగస్వామ్య రాష్ట్రాలకు పంపాలని, ఆ రాష్ట్రాల అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఏ విషయం చెప్తామన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు డిపిఆర్ తయారీకి సైతం అంగీకరించలేదని సిడబ్ల్యూసీ చైర్మన్ కు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏపీ ఇచ్చిన ఎజెండాలోని అంశాలను వివరించిన సిడబ్ల్యూసీ చైర్మన్ తెలంగాణ నుంచి ఎజెండా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. స్పందించిన తెలంగాణ అధికారులు ఇక్కడ చర్చించిన తర్వాత ఏమి చేర్చాలో నిర్ణయించుకోవాలని అనుకున్నామని తెలిపారు. వరద నీటికి అర్థమేంటో చెప్పాలని కోరగా 75% నీటి లభ్యత దాటి వచ్చేవన్నీ మిగులు జలాలే అని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. 75% నీటి లభ్యత వరకే ప్రాజెక్టులు మంజూరు చేస్తామని, 50% లేదా సరాసరి నీటి లభ్యత కింద చేయాలంటే బోర్డుల ద్వారా రావాల్సి ఉంటుందని చెప్పారు. జోక్యం చేసుకున్న ఏపీ అధికారులు సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. వరద జలాలు అనే అంశానికి వేరే నిర్వచనాలు ఉన్నాయని, భవిష్యత్తులో వాటిని హక్కుగా మార్చుకునే ప్రమాదం ఉందని తెలంగాణ అధికారులు బదులిచ్చారు. ఆంధ్రకు అనుమతినిస్తే ఎగువన వరద నీటిని మళ్లించేలా ప్రాజెక్టును చేపడతామని, మాకు అనుమతినివ్వాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటామని ఏపీ అంటే ఎగువన ప్రాజెక్టు కడతామనటం సరికాదు. ఈ రెండింటికి తేడా లేదా అని జలసంఘం చైర్మన్ ప్రశ్నించినట్లు తెలిసింది. గోదావరిలో రెండు రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్ పంపిణీ లేదా పరస్పరం అంగీకారం లేకుండా కొన్ని ప్రాజెక్టులకు మీరెలా కేటాయింపులు చేశారని ఏపీ అధికారులు అడగ్గా ఇప్పుడు వాటి గురించి చర్చ ఎందుకని సిడబ్ల్యూసీ అధికారులు అన్నట్లు తెలిసింది. గోదావరి జలాల తరలింపునకు ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు అంశాన్ని ఎజెండాలో చేర్చితే కమిటీ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని గతంలోనే లేఖ ద్వారా స్పష్టం చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. నదీ జలాల చట్టాలు, నిబంధనలు అన్ని నదులకు వర్తిస్తాయి. ఒక నదిలో వరద నీటి వినియోగానికి అనుమతిస్తే ఇంకో నదిలోనూ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కోరారు. కృష్ణా పరిధిలోనూ నీటి వాటాను పెంచాల్సి ఉందన్న తెలంగాణ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాల్లో 50% నీటిని వాడుకునేలా అవకాశం ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా ట్రైబ్యునల్లో సుప్రీంకోర్టు విచారణలో ఉన్న కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోమని స్పష్టం చేసింది. పోలవరం బనకచెర్ల లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టు ఏ రూపంలో ఉన్నా అనుమతించేది లేదని, కేంద్రం సైతం ఏ రకంగానూ ప్రోత్సహించొద్దని సూచించింది. కృష్ణాలో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 66:34% కాకుండా 50% చొప్పున వినియోగించుకునేలా ప్రతిపాదించగా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్ పరిధిలో ఉన్న అంశంపై చర్చించేందుకు అవకాశం లేదని ఏపీ సలహాదారు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. జల వివాదాల పరిష్కారాలపై వారంలోగా ఇరు రాష్ట్రాలు ఎజెండా ఖరారు చేసి పంపించాలని సిడబ్ల్యూసీ సూచించింది. తర్వాత ఒక రాష్ట్రం ఎజెండాలోని అంశాలపై ఇంకో రాష్ట్రం 15 రోజుల్లో స్పందించాలని వివరించింది. ఆ తర్వాత తుది ఎజెండా ఖరారు చేస్తామని తెలిపింది. 15 రోజుల్లో తదుపరి సమావేశ తేదీని ఖరారు చేస్తామని చెప్పగా ఎజెండా రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చెబుతామని రాష్ట్ర అధికారులు వెల్లడించారు. సమావేశం అనంతరం మాట్లాడిన రాహుల్ బొజ్జా ఏపీ తెలంగాణ జల వివాదాల పరిష్కార కమిటీ భేటీలో అంశాల వారీగా చర్చ జరగలేదని తెలిపారు. ఎజెండా ఖరారయ్యాక వచ్చే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. పోలవరం బనకచెర్ల అంశం ఎజెండాలో ఉండొద్దన్నది తెలంగాణ వాదన అని స్పష్టం చేశారు. రాష్ట్రం తరఫున 12 అంశాలను సిద్ధం చేసుకున్నప్పటికీ కమిటీకి సమర్పించలేదని తెలిపారు. ఎజెండా పంపిన తర్వాత ఒక్కో అంశంపై తదుపరి సమావేశంలో చర్చిస్తామన్న రాహుల్ బొజ్జా కృష్ణా గోదావరి పరివాహకాల్లో పలు సమస్యలున్నాయని వివరించారు.